అంటే రాజకీయాల్లో అంటే సామాజిక వర్గం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. అంటే ఇవాళ కొంతమంది చూస్తే అంటే డిఫరెంట్ పార్టీల్లో ఉన్నప్పటికీ మళ్ళీ సామాజిక వర్గాల దగ్గరికి వచ్చేటప్పుడు కలవడం జరుగుతున్నది. మీరు కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారు, మరి మీ ఇద్దరి మధ్య అటువంటి అండర్స్టాండింగ్ మొదటి నుంచి లేదా? లేదు సార్, ఆయన రాజీనామా చేసిన తర్వాత, రాజీనామా చేయకముందు కూడా హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకు దూర బంధువులు అనుకోండి, వాళ్ళకు మంచి మిత్రులు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకు వ్యాపారాలు, మెడికల్ కాలేజ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం మేము ఎమ్మెల్యే కాలనీలో. ప్రకాష్ రావు గారు, మీరు మాకెందుకు అదిగా చేస్తున్నారు అంటే, ఇట్లా పెద్దపల్లి మీరు అనుకొని నన్ను బ్లాక్ చేశారు. అక్కడ ఆ సీటు ఇట్లా అడిగిన తర్వాత లక్ష్మీపేట సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు గెలిచిన సీటు 2004లో నామినేషన్ వేసి నాకు సీటు వద్దది టీఆర్ఎస్కి ఇవ్వండి, పెద్దపల్లి ఇవ్వండి అని వెంకటస్వామికి చెప్పాడు. వెంకటస్వామి చెప్తే కూడా ఇందులో ఫోన్ లైన్లో రాలే, అందుకోసం నాకుంది. రాజశేఖర రెడ్డి చెప్పండి, ఆయన అనుకున్న ముఖ్యమంత్రి అండి ఇప్పుడు తెలంగాణ అంటే, ఇదేమి పిల్లకాయల ఆటలు కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నేను అక్కడైనా ముఖ్యమంత్రి ఉంటా అని, ఇది కాని పని అది. అట్లే బై ఎలక్షన్లో ఆయన మంత్రి పదవి రాజీనామా ఈయన ఒక 3 hours ఈయన దగ్గర కూర్చున్నాము. ఎక్కడనే అన్న నా స్టాండ్ నాది, నేను వ్యక్తిగతంగా కాదు ఇష్యూ పరంగా నేను క్రిటిసైజ్ చేస్తున్నా, దాంట్లో ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పు హరీష్ అని చెప్పాను. అక్కడికి అయిపోయాది, ఎక్కడ దిగలేదు. కేటీఆర్ గారు మళ్ళీ అతనే వాళ్ళ దగ్గరనే ఏదైతుందో వాళ్ళ ఇంట్లోనే ఒక 3 గంటలు బై ఎలక్షన్స్ ముందు, మీకు ఏమేమి అది చేసినాం, మా డాడీ తప్పు చేయొచ్చు బట్ యూ షుడ్ మమ్మల్ని క్రిటిక్ చేయకండి అంటే, నేను వ్యక్తిగతంగా విమర్శ చేయడం లేదు, నా స్టాండ్లో మార్పు ఉండదు, నన్ను మీరు బ్లాక్ చేశారు, నేను నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నవాడిని, విద్యార్థి దశ నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని, తెలంగాణకు వ్యతిరేకం కాదు, మీ ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నా, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడాను అక్కడ కూడా రాజకీయాలు. నేను వెల్మా అనే దాని మీద ఎప్పుడు కానీ, కరీంనగర్లో వెల్మా అసోసియేషన్లో నేను మెంబర్ కాదు, హైదరాబాద్లో వెల్మా అసోసియేషన్ మెంబర్ కాదు. నేను చైర్మన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక వనభోజనాలు నెక్స్ట్ డే ఉండే, అప్పటికి ఛార్జ్ తీసుకోలేదు, నా ఎంబడి పొన్నం ప్రభాకర్ ఉండే, వెల్మాస్లో వాళ్ళ దగ్గర పోయాను. అడ్వర్టైజ్మెంట్ కనుక వచ్చేది ఉంటే నేను డిఫమేషన్ షూట్ వేస్తా అని చెప్పిన, నేను వనభోజనాలకు రాను. కేవీపీ అంటే మీరు ఎప్పుడు అసోసియేట్ కాలేదు? లేదు, అంటే నేను ఫ్రెండ్షిప్, బంధుత్వం ఇవన్నీ ఉన్నాయి, బట్ ఈ కుల సంఘాల మీటింగ్ అనేది నేను జనరల్గా నేను అంటే అంత ఐడెంటిటీ కాలే అక్కడ నేను. అంటే నేను వ్యతిరేకమని కాదు, కుల సంఘాలకు నేను పెట్టద్దని కాదు, కానీ నేను ఎందుకో అసోసియేట్ కాలేదు. నాకు ఎందుకంటే ఆ బ్రాండ్ ఉండొద్దు నాకు విద్యార్థి దశ నుంచి కానీ ఇప్పటికి కానీ కంటిన్యూటీ కానీ రాజకీయాల్లో కానీ నాకు ఒక కుల సమీకరణ మీద, బంధువర్గం మీద నేను ఎలక్షన్లో పోటీ చేయలేదు. కాలేజ్ ఎలక్షన్స్ కానీ ఇది కానీ రాజకీయాల్లో కూడా నేను వాళ్ళను నమ్ముకొని నేను రాజకీయాలు చేయలేదు. నాది సామాజిక స్పృహ, దానికోసం ఏదైతుందో నేను వెంకటస్వామితో సేల్ అయినా కూడా వెల్మాస్ వ్యతిరేకం చేసిన, అక్కడ జిల్లా నాయకులు వ్యతిరేకం చేసిన, అట్లే కేవీ కేశవ్లో ఒక యాటిట్యూడ్ను కొంతమంది డిఫర్ అయినా కూడా నేను అతనితో సేల్ అయ్యాను తప్పితే ఎప్పుడు కానీ ఏదైతుందో రాజీ కాలేదు. అందుకోసం నేను ఏదైతున్నదో వీళ్ళతో మాత్రం నాకు అక్కడ బ్లాక్ చేశారు కనుక అనే దాంట్లో నేను అది. కానీ నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించాలి. ఇప్పుడు కుటుంబం అంటున్నారు, కుటుంబము వాళ్ళు పోల్చుతూ ఉన్నారు ఈరోజు. ఏది ఇందిరాగాంధీ కుటుంబం రాలేదా, ఇంకేదో రాజకీయ నాయకుడు జానారెడ్డి కొడుకు వస్తలేడా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. కానీ దేశంలో ఏ రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీ కానీ ఇప్పటి వరకు నా కుటుంబ సభ్యులను తీసుకురాము అని చెప్పిన నాయకుడు రీజనల్ నేషనల్ పార్టీలో ఎక్కడ ఒక్క సంఘటన లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ కేసీఆర్ గారు 1కి 100 సార్లు 2001 నుంచి 2006 వరకు నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రారు, నా బిడ్డ కూతురు అమెరికాలో ఉన్నారు, నేను అధికారం వచ్చేది ఉంటే మొదటి ముఖ్యమంత్రి దళితుడు, నేను వాచ్ డాగు కాపలా కుక్కగా ఉంటానని చెప్పాడు. అదే అభ్యంతరకరం అండి. ఈరోజు నేను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడాను టీవీలో, కానీ నీ కుటుంబానికి వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఈ మాట చెప్పావు 2006 వరకు. కానీ ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు, ప్రాంతీయ కానీ నేషనల్ పార్టీ కానీ ఎక్కడైనా చెప్పిన సంఘటన ఉందా? వేరే వాళ్ళను పోల్చడం తగదు కేసీఆర్ కుటుంబాల సభ్యులకని నేను కొన్ని సందర్భాలు